హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వినాయక చవితికి ప్రసాదాలు సింపుల్గా ఎలా చేసుకోవాలనో నేను ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. మనకి ఈ పండగలప్పుడు ఎక్కువ పని ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా చేసినామంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 స్పూన్లు పచ్చెనగపప్పు, 1 స్పూను పెసరపప్పు వేసుకునేసి దీన్ని 1-2 సార్లు బాగా కడుక్కునేసి కొద్దిగా నీళ్ళు వేసుకునేసి ఒక 20 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ పక్కన పెట్టుకునేద్దాం. ఇది మనకి కొంచెమే కాబట్టి తొందరగా నానిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకునేట్టుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఇప్పుడు మొత్తం కొద్దిగా నీళ్ళు వేసుకునేసి ఒక 20 నిమిషాలు మనము నానబెట్టుకునేద్దాం. 20 నిమిషాల తర్వాత చూపిస్తూ ఉండానండి. 20 నిమిషాల తర్వాత చూసారు కదా, పప్పు మనకి బాగా నానిపోయింది. ఇలా నానిపోతే మనకి తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని మనం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి అందులో ఈ పప్పు వేసి ఉడికించుకునేద్దాం. ముందుగా ఇందులోకి 1.5 కప్పు నీళ్ళండి. మీరు ఏ కప్పుతో అయితే పిండి తీసుకునేస్తారో అదే కప్పుతో కొలత వేసుకోవచ్చు. నేను ఈ కప్పుతో 1.5 కప్పు నీళ్ళు వేసుకునేస్తూ ఉన్నాను. ఇదే నీళ్ళల్లో మనము ఈ పెసరపప్పు, పచ్చెనగపప్పు కూడా వేసుకునేసి ఇది బాగా కొంచెం ఉడికేంత వరకు మంట మీడియంలో పెట్టుకునేసి బాగా ఉడికించుకోవాలి. ఇది మరీ మనకి మెత్తగా ఏం అవసరం లేదండి. ఇట్లా కూడా బబుల్స్ వస్తూ ఉన్నాయి కదా, ఇలాంటప్పుడు ఒకసారి మనం తీసి ఒకటి నొక్కి చూసినామంటే ఇది మనకి ఉడికిందా లేదా తెలుస్తుంది. ఉడికింది కదా, ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేసుకునేద్దాం. నేను 1 కప్పు పిండి వేసుకుంటా ఉన్నాను కాబట్టి ఇలా 3/4 కప్పు బెల్లం వేసుకుంటా ఉన్నానండి. 1 కప్పు పిండికి 3/4 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఉడికించుకోవాలి. మనకి ఇవి బాగా బబుల్స్ వస్తాయి కదా, అలా ఉడికితే మనకి బెల్లం కూడా కరిగిపోతుంది. చూసారు కదా, ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి, 1 చిటికెడు సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేసుకునేసి ఇది మొత్తం బాగా కరిగేలాగా ఇట్లా బాగా కరగపెట్టుకునేద్దాం. ఇది బాగా ఇట్లా కరిగిపోయిన తర్వాత మనం ఇందులో 1 కప్పు నిండా బియ్యం పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి మీరు ఏది తీసుకున్నా పర్లేదు, ఇంట్లోదైనా కానీ ఒకవేళ అంగటి నుంచి కొనుక్కొని వచ్చిందైనా ఏదైనా పర్లేదండి. నేనైతే ఇంట్లో ఆడిచ్చిన పిండే వేస్తూ ఉన్నాను. ఇట్లా మొత్తం 1 కప్పు నిండా వేసుకునేసి దీన్ని ఇట్లా బాగా ఉడ్డలు కట్టకుండా కలపెట్టుకోవాలి. మనకి ఇది తొందరగా ఉడ్డలు కడతాయి కాబట్టి వేసిన వెంటనే ఫాస్ట్గా ఇలా కలబెట్టుకోవాలండి. మొత్తం ఇలా కలబెట్టుకున్న తర్వాత ఇది కొంచెం గట్టి పడుతుంది కదా, అలాంటప్పుడు దీంట్లో కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకునేద్దాం. నేను నీళ్ళల్లో వేయలేదు, నీళ్లు మసలుతూ ఉన్నప్పుడైనా వేసుకోవచ్చు. ఇట్లా మొత్తం ఇట్లా కలిపిన తర్వాత పైన వేసినామంటే మనకు అక్కడక్కడ కొబ్బరి తగులుతూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుందండి. కాబట్టి నేను ఇట్లా మొత్తం బాగా కలిపెట్టిన తర్వాత ఇందులో కొద్దిగా ఒక 2 స్పూన్లు అనుకోండి, నేను చేత్తోనే వేస్తూ ఉన్నాను. నేను ఎండు కొబ్బరి పొడి వేస్తూ ఉన్నానండి. పైన తాటంతా తీసేసి మిక్సీకి కొంచెం బరగ్గా పట్టుకొని వేస్తూ ఉన్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇట్లా మొత్తం వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా కలబెట్టుకునేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకునేద్దాం. ఇది మనకు కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ముద్దలాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు గరిటెదంతా తీసేసుకునేసి ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకునేద్దాం. నెయ్యి వేసుకునేస్తే మనకి ఇది స్మూత్గా ఉంటుంది పిండి అనేది. 1 స్పూన్ నెయ్యి వేసుకునేసి దీన్ని బాగా మర్దన చేసినట్టుగా బాగా కలపాలండి. మనకి ఎక్కడ పిండి అనేది మనకి పలుకులుగా లేకపోతే ఉడ్డలు కట్టకుండా ఇట్లా నెయ్యి వేసుకునేసి దీన్ని బాగా ఒక్కసారి మసాజ్ చేసినట్టుగా ఇట్లా బాగా కలపాలండి. రౌండ్గా మనకి చేసేటి కూడా షేపులు బాగా వస్తాయి ఇది కలిపేదాని వల్ల. ఇట్లా రౌండ్గా కలుపుకునేసి ఇప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యి అంటుకునేసి మనము ఇవి షేపులాగా చేసుకోవాలండి. నేనైతే 5 విధాలుగా చేసి చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ రకం వచ్చేసి మనం ఇట్లా రౌండ్గా తీసుకునేసి అప్పచ్చులాగా ఒక వడలాగా తట్టి వేసుకునేద్దాం. ఇట్లా మొత్తం రౌండ్ లాగా చేసుకునేసి నొక్కుకునేసి వడలాగా చేసుకునేద్దాం. మనకి పండగలప్పుడు టైం ఉండదు కదండి, కాబట్టి హడావుడి లేకుండా ఒకే పిండితో మనం ఇన్ని విధాలుగా అయినా చేసుకోవచ్చు. 3 రకాలైనా లేదా 5 విధాలుగా అయినా కూడా చేసుకోవచ్చు. ఇట్లా తట్టేసి ప్లేట్లో వేసుకొని ఇప్పుడు ఇంకొకటి చూపిస్తూ ఉన్నాను. దీనికి కొద్దిగా ఇలా పిండి తీసుకునేసి చేత్తోనే ఇట్లా పిడికెట్లాగా చేస్తే మనకి ఇది ఇంకొక షేప్ వచ్చేస్తుంది. చూసారు కదా, కుడుముల్లాగా ఇది ఇంకొక షేప్ అండి. దీన్ని పక్కన పెట్టుకునేసి ఇంకొక కొద్దిగా పిండి తీసుకునేసి ఇప్పుడు మనం ఉండ్రాలు చేసుకునేద్దాం. చిన్న బాల్స్ లాగా మొత్తం ఇట్లా రౌండ్ షేప్లో చేసుకునేస్తే ఇది ఒక రకమైపోతుంది కదా. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లో పెట్టుకునేసి ఇప్పుడు మనం ఇంకొక విధంగా చేసుకుందామండి. ఇప్పుడు మనం మోదకాలు చేసుకునేద్దాం. మోదకాల షేప్లో దీనికి కూడా కొంచెం పిండి తీసుకునేసి రౌండ్ లాగా చేసుకునేసి ఇప్పుడు మనం దీన్ని ఇట్లా మ్యాష్ చేసినామంటే మోదకం షేప్ వచ్చేస్తుంది కదా.
ఇలా మనకి నచ్చిన విధానంగా చేసుకోవచ్చండి. మోదకాల రూపంలో అయినా లేదా ఉండ్రాళ్ళలాగైనా ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం మనం ఇది మోదకంలాగా చేసినాం కదా! దీనికి డిజైన్ కోసం కొంచెం ఇది టూత్ పిక్ తీసుకునేసి ఇలా ఘాట్లు పెట్టుకునేస్తే మనకు ఒక డిజైన్ అవుతుందండి. లేదా మీకు మోదకాల గొట్టం ఉంటే దాంతో అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ఇంకొకలాగా చేసుకునేద్దాం. దీన్నొచ్చేసి మనం రౌండ్ లాగా బాల్ తీసుకునేసి కజ్జికాయల్లాగా చేసుకుందామండి. ఇప్పుడు మొత్తం దీన్ని కొంచెం పిండి తీసుకున్నాం కదా! దీన్ని ఇట్లా బాగా రౌండ్ చేసుకునేసి ఇట్లా నొక్కేసి పల్చగా దీన్ని తట్టుకోవాలి. మీరు ఏదన్నా ఆకు మీదైనా కూడా చేసుకోవచ్చు. నేనైతే చేత్తోనే ఇట్లా పలసగా తట్టుకునేస్తా ఉండాను. మీ దగ్గర ఏదైనా అరిటాకు కానీ లేదా తమలపాకు కానీ లేదన్నా ఒక కవర్ కానీ తీసుకునేసి ఇట్లా చేసుకోవచ్చు. మొత్తం ఇలా చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇది మనకి కజ్జికాయ షేప్‌లో రావాలి కదండీ! కజ్జికాయ షేప్‌లో వచ్చేదానికి మనం ఇట్లా చేత్తో కూడా అనుకోవచ్చు. చేత్తో మనకి రాదు, కొంచెం ఇబ్బందిగా ఉందనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే మోదకాలు టూత్ పిక్‌తో చేసినాం కదా! అదేలాగా ఈ టూత్ పిక్ తీసుకునేసి దీన్ని కూడా ఇట్లా డిజైన్ లాగా చేసుకోవచ్చు. అదైతే మరీ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా! ఎంతో ఈజీగా అయిపోయిందండి. మొత్తం మనం 5 విధాల ప్రసాదాలు చేసినాం కదా! 5 ఒకే పిండితో 5 రకాలుగా 5 షేపులుగా మొత్తం ఇట్లా ప్లేట్లో పెట్టుకునేసి మిగతా పిండిని కూడా ఇలాగనే చేసుకునేద్దాం. నేనైతే మొత్తం ఈ తీసుకున్న పిండికి 5 రకాలుగా ఉండేది 5 విధాలుగా ఉండేది 5 చేసినానండి. ఇంతే చూసారు కదా! మొత్తం ఇలా వచ్చేసినాయి. ఇప్పుడు మనము ఇడ్లీ పాత్ర ఒకటి తీసుకునేసి ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకునేద్దాం. ఒక గ్లాసు వేసుకునేసి దీన్ని స్టవ్ మీద పెట్టుకునేద్దాం. ఇది స్టవ్ మీద పెట్టే లోపల ఈ లోపల ఇట్లా ఇడ్లీ పాత్రలు ప్లేట్లు తీసుకునేసి ఇందులో కొద్దిగా నెయ్యి రాసుకునేసి ప్లేట్కి నెయ్యి రాసేదాని వల్ల మనకి ఇవి ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయండి. ఇట్లా మొత్తం రాసిన తర్వాత ఇందులో మొత్తం వేసుకునేద్దాం. నేను ఇది పొడి బియ్య పిండితో చేసినానండి మొత్తము. ఒకవేళ మీ దగ్గర తడి బియ్య పిండి ఉన్నా కూడా దాంతో చేసుకోవచ్చు. దానికి దీనికి కొంచెం నీళ్లు డిఫరెన్స్ వస్తాయి అంతేను. ఈ పొడి బియ్య పిండికి నీళ్లు కొద్దిగా ఎక్కువ పడతాయి. అంటే ఒక కప్పుకి 1.5 కప్పు వేసుకోవచ్చు. తడి బియ్య పిండికి అయితే ఒక కప్పుకి 1.25 కప్పు వేస్తే సరిపోతుందండి. ఎందుకంటే అందులో కొంచెం తేమ ఉంటుంది కాబట్టి అలా చూసి వేసుకోండి. ఇప్పుడు మొత్తం దీనికి పెట్టుకున్నాం కదా మనం, మొత్తం సరిపోయింది. మనం చేసినవి ఇలా 2 ప్లేట్లకు వచ్చినాయి కదా! ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేసి నీళ్ళు ఉడుకుతూ ఉన్నాయి కదండి! ఇలా ఖాళీ గిన్నె ఒకటి పెట్టుకోవాలి. దాని మీదట ఫస్ట్ ఇది పెట్టుకునేసి తర్వాత మోదకాలు ప్రిపేర్ చేసిన ప్లేట్ పెట్టుకునేస్తే మనకి అవి అదుముకోకుండా ఉంటాయి. ఇంకొక విషయం అండి, అడుగున ఖాళీ ప్లేట్ పెట్టేదాని వల్ల మనకి నీళ్లు కొద్దిగా ఎక్కువైనా కానీ నీళ్ళు ఏదన్నా ఉన్నా అడుగు ప్లేట్కి పోతాయి. కాబట్టి ఇలా మనం ఉడికించుకునేటప్పుడు అడుగున ఏమి పెట్టకుండా ఖాళీది పెట్టండి. ఇట్లా పెట్టేసి 10 నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకునేసి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. దీన్ని ఒకసారి ఇట్లా బాగా నొక్కినామంటే మనకి ఇది ఆవిరైందా లేదా తెలిసిపోతుంది. చేతికి అంటుకోకుండా ఉంటే ఆవిరైపోయినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇవి మనం ప్లేట్లో తీసి వేసుకునేస్తే సరిపోతుందండి. గణేశ స్వామికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు ప్రసాదాలు కదా ఇవి, ఉండ్రాళ్ళు కుడుములు అనేది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ గణేష పండగకి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో ఎలా వచ్చినాయో కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి.